భాగ్యనగర వాసులకు వణుకు పుడుతోంది. రహదారులు చెరువులుగా మారి వాహనాలు పడవలుగా మారిపోయి ఎటు కొట్టుకుపోవాలో తెలియక త్రిశంకు స్వర్గంలో హైదరాబాదీలు నరకయాతన పడుతున్నారు. 3 గంటల పాటు కుమ్మేసిన భారీ వర్షం 5 గంటలుగా జనాన్ని రోడ్డుపైనే నిలబెట్టేసింది. ఇంట్లోనో ఆఫీసులోనో ఉన్నోళ్లు అదృష్టవంతులు, రోడ్డు మీదకు వచ్చినోళ్లు దురదృష్టవంతులు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. నగరంలో మధ్యాహ్నం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. దాంతో ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్తో. నగరంలో ఎక్కడ చూసినా ప్రధాన కూడళ్లన్నీ కూడా ట్రాఫిక్తో నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత 2 గంటలుగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందికి పోలీస్ శాఖ వారు కావచ్చు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కావచ్చు గత 2 గంటల నుండి కూడా ట్రాఫిక్ సమస్య పైన ఎప్పటికప్పుడు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రోడ్లపైన నిలిచినటువంటి నీటితో ముందుకు కదలలేని పరిస్థితిలో వాహనాలు నిదానంగా వెళ్ళడంతో ఈ ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పడిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే కొంత ఇప్పుడిప్పుడే కొంత క్లియరెన్స్ అవుతుంది. అయితే కానీ రోడ్లపైన వాహనాలు వెళ్తున్నటువంటి పరిస్థితులలో కురిసినటువంటి భారీ వర్షానికి మాత్రము గుంతలు ఏర్పడి అనేక మంది ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. దాంతో కొంత ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులలో ఎక్కడ గుంతుంది, ఎక్కడ రోడ్డు ఉందని ముందుకు కదిలే పరిస్థితి లేదు. దాంతో కొంత స్లోగా వెళ్ళడంతో నగరంలో అంతా ట్రాఫిక్ జామ్లు అయ్యాయి. అయితే ప్రధానంగా విద్యుత్ సమస్య కూడా తలెత్తడంతో దీంతో పాటు కొంత కూడా ట్రాఫిక్ నిదానంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్లపైన నిలిచినటువంటి నీటితో పాటు నగరంలో చాలా ప్రాంతాలలో కూడా విద్యుత్ సమస్యతో అతలాకుతలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ కొంత ఇబ్బందిగా తలెత్తింది. రోడ్లపైన నీళ్లు నిలవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో నీళ్లలో వెళ్ళలేని పరిస్థితులలో కొంత ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. సార్ చెప్పండి, వర్షం కారణంగా ఎలాంటి పరిస్థితి ఉంది? రోడ్లపైన నీళ్లలో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ జామ్ పరిస్థితి చాలా ప్రాబ్లం అవుతుంది. అందరికీ ట్రాఫిక్ ఫుల్ జామ్ అయింది. రోడ్లలో ఇంత వాటర్ వచ్చేసింది, సగం బండి మునిగిపోతుంది వాటర్లో. చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, చాలా రోడ్డు పైన మోకాళ్ళ లోతు వాటర్లో ప్రయాణించాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటున్నారు ప్రయాణికులు. దాంతోపాటు కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో గంటల తరబడి ట్రాఫిక్లలో నిలబడాల్సి వస్తుంది. సార్ చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఉంది రోడ్లపైన? రోడ్లు ఏం బాగలేవు, వాటర్ మొత్తము రోడ్లపైన డెనిస్ వాటరు, గుంతలు. రోడ్ పైన వెళ్ళాలంటే భయం అయిపోయింది, ఎక్కడ గుంతలు ఉంటాయి, ఏ బండి ఎక్కడ స్లిప్ అవుతుందో అని. ప్రధాన రహదారులపైన రోడ్లపైన నీళ్లు నిలవడంతో ఎక్కడ గుంతుందో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. నగరంలో పలు చోట్ల భారీ విస్తారంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో నగర రోడ్లన్నీ కూడా వాగులు వంకలను తలపిస్తున్నాయి. నగరంలోని నాలాలన్నీ, డ్రైనేజీలన్నీ రోడ్లపైన పొంగడంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. దాంతో రవాణా వ్యవస్థ చాలా ఇబ్బందిగా మారడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఇది ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లోని ట్రాఫిక్ వ్యవస్థను మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ అమర్తో ప్రశాంత్, HMTV, హైదరాబాద్. వదల బొమ్మాళి అంటోంది వాన. హైదరాబాద్లో వరుసగా 4వ రోజు వర్షం దుమ్మురేపుతోంది. ఇవాళ ఉదయం నుంచి కాస్త తెరిపించిన వరుణుడు సాయంత్రం తన విశ్వరూపం ప్రదర్శించాడు. దీంతో నగర వ్యాప్తంగా ప్రజా రవాణా అస్తవ్యస్తమైంది. రోడ్లన్నీ వాగులను, వంకలను తలపించాయి.